మాట కాదనలేక ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు వంశీ. ఆనంద్ 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 పూజ చేయకుండా గడప దాటి బయటకు వెళ్తే తిరిగి వచ్చేసరికి నా ఫోటోకి దీపారాధన చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దని చెప్పు. ఉన్న కాసేపైనా భక్తితో పూజ చేయాలని చెప్పానంద్. వస్తుంది. పూజ చేస్తానని అనుకున్నానా? లేదు కదా, అది కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చెప్పు ఆనంద్. మరోవైపు తల్లి ఆరోగ్యం కోసం అహర్నిశలు పోరాడుతోంది వసుంధర. బాధ్యత తెలియని వంశీని, కుటుంబ బాధ్యతని తనపై వేసుకున్న వసుంధరని కలిపేందుకే దైవం ఈ పూజ చేయించుకుంటున్నాడా? కంకణ బొద్ధులై దీక్షతో ఈ పూజ పూర్తి చేయండి. ఎంత టైం పడుతుంది పంతులు గారు? మీ పనులేమైనా ఉంటే చెప్పండి అన్నయ్య, నేను చేసి పెడతాను. అవి నువ్వు చేసేవి కావులేరా. ఈ అగరవత్తులతో ఆ ప్రమిదల్ని వెలిగించండి. అన్ని ఒత్తులు ఒకే దాంట్లో వేసి వెలిగించేయొచ్చుగా. అమ్మా పెద్దవారు, మీరు చెప్పండి అమ్మా. ఏమండి, అవి 7 ప్రమిదలే కాదు, స్వామివారి పూజకొచ్చిన సప్త ఋషుల ప్రతీకలు. మీరు భక్తితో పూజ చేయండి చాలు. ప్రశ్నలు వేయొద్దంటావు అంతే కదా? బాబు కూర్చొని కాదు, నిలబడి చేయండి. కూర్చోండి. బాబు, ఈ రోజంతా ఏమీ తినకుండా తాకుండా ఉండాలి బాబు. తినకుండా అయితే పర్లేదు గాని ఉపవాసం చేస్తూ ఆకలి తెలుస్తున్నా నిగ్రహంగా ఉండటంలోనే దమ్ముంటుంది. అందులోనే సంతోషం కూడా ఉంటుంది. జీవితం అంటేనే అన్ని రకాల భావోద్వేగాల కలయిక. అందులో మీరు అనుభవించే ఎంజాయ్ అనే ఎమోషన్ ఒకటి. ఎప్పుడైనా ఒక రోజంతా మీరు భోజనం చేయకుండా ఉన్నారా? అవకాశం వస్తే ఈసారి ఒక రోజు ఉపవాసం ఉండండి. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో దానికున్న విలువేంటో తెలుస్తుంది. అంత పెద్ద ఇల్లు, ఇంట్లో వాళ్ళు మీకోసమే బతుకుతున్నారు అనిపించింది. అంత బాగా చూసుకునే వాళ్ళ మాట వింటే బాగుంటుంది కదండి. ఉంటాను. ఈరోజు ఉపవాసం ఉంటే దాని విలువేంటో, దానివల్ల వచ్చే సంతోషం ఎక్కడుంటుందో నేను చూస్తాను. ఈ పట్టుదలతోనే ఈ కొబ్బరికాయ కొట్టు బాబు. అలా కాదు నాయనా, ఆ రాయి కింద పెట్టి ఆ కొబ్బరికాయ చేత్తో పట్టుకుని కొట్టండి. ఓం నమో నారాయణాయ అని మనసులో తలుచుకుని ఆ స్వామివారి కొబ్బరికాయ కొట్టు నాయనా. అమ్మా, ఈయన యోగక్షేమాలు కోరుకునేవారు స్వామివారి సహస్రనామాలు జపిస్తూ గజమాల అల్లండి. గజమాలనా అంటే ఏంటమ్మమ్మా? కావాలంటే బావ కోసం నేను అల్లుతాను. నీకు గిల్లడం తెలుసు గాని అల్లడం తెలీదు. అర్థమే తెలియనప్పుడు అడగటం వ్యర్థం. ముందే చెప్పుంటే ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే వాళ్ళం కదా పంతులు గారు. హడావిళ్ళు మర్చిపోయానమ్మా. ఆనంద్, ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టు, ఫేస్బుక్ లో వాట్సాప్ లో షేర్ చేయి.
అలాగే బామ్మ. అలా అయితే పూజ ఎప్పుడు పూర్తి చేస్తావు అత్తయ్య? టెక్నాలజీ పూజకి మాత్రం పనికిరాదు. ఇప్పుడు రావాల్సింది ఈ మండపం డెకరేషన్ చేసిన అమ్మాయి. తనైతే నిబద్ధతతో నిస్వార్థంగా గజమాల అల్లి పెడుతుంది. అవునమ్మా, అన్నయ్య పూజకు ఆ అమ్మాయి పర్ఫెక్ట్. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆనంద్, ఎవరినైనా పంపిద్దాం. నువ్వు ఇక్కడ ఉంటే సాయంగా ఉంటుంది. శ్రీను, మేడం. నువ్వు వెళ్ళి తీసుకునిరా. సరే మేడం. అమ్మా, స్వామివారికి గజమాల అలంకరించే ముందు ఆయన ఇతివృత్తాంతాలు చెప్పుకోవాలి. ఈ రోజు వ్రతంలో భాగంగా శ్రీనివాసుడి ప్రియభక్తురాలైన నీలాద్రి వృత్తాంతం చెప్పుకుందాం. విన్నావా అప్పు? దేవుళ్ళకు కూడా ప్రియభక్తురాళ్ళున్నారంట. ఆయన అవతారాలు కొన్నే, ఎన్నో. తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు కదా బాబు. ఆ కారణానికి కారణ జన్మురాలే నీలాద్రి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సురుణాత్మం సాం సర్వతో జయమంగళం. బాబు, ఆనంద్, ఏంటమ్మా? ఏం లేదులే. అమ్మా, అబ్బాయిని కోనేటి జలం తీసుకురమ్మని చెప్పండి. ఏమండి, వెళ్ళండి. నేను ఒక అమ్మాయికి రుణపడి ఉన్నాను. ఒక్కరేమిటండి, తమరికి ఎంతో మంది. లేదప్పు, ఆ అమ్మాయి వేరు. ఎస్, తనకి రుణపడి ఉన్నాను. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌర్యే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం జగద్యోధ్యాయ నమః, ఓం వామనాయ నమః. ఈ పూజ వల్లైనా వీళ్ళ మార్పు వస్తుంది మా అత్తయ్య. ఏమవుతుందో ఏమిటో, ఆయనలో ఆయనే మాట్లాడుకుంటున్నారు. ఆనంద్, ఆ, కోనేటికి నువ్వు తోడుగా వెళ్ళావు. అలాగే నానమ్మా. పువ్వులల్లే పనుందని చెప్పింది ఈ ఇంట్లోనా? అవునమ్మా. పెద్దిళ్ళని చెప్పావు గాని ఈ ఇళ్ళని చెప్పలేదే. నేను రాను. అయ్యో, అదేంటమ్మా అలా అంటారు? మీరు రాకపోతే పూజ ఆగిపోయేలా ఉంది. వస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఆ దరిద్రుడు ఇంట్లోనే ఉన్నాడేమో. ఓ పని చేయండి అమ్మా, మీరు లోపలికొచ్చి అమ్మగారికి చెప్పి వెళ్ళండి. లేదంటే నన్ను పనిలోంచి తీసేస్తారు. అన్నయ్య, మీ కార్లో వెళ్దామా, నా కార్లో వెళ్దామా? భక్తిలో మునిగిపోయినట్టున్నారు. అంతా గోవిందుడు లేననుకుంటా.
ఇంట్లోకొచ్చి పనిచేయనని ఎలా చెప్తాను? ఎలాగోలా చెప్పండమ్మా, లేదంటే గోల చేస్తారు. అపర్ణమ్మ గారు నా నెల జీతం కూడా కోసేస్తారు. బాబుగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరా బాబుగారు? వెళ్ళిపోతున్నాడుగా? అవునమ్మా. ఇంతసేపైనా బయటే ఉంటే ఎలాగా? వెళ్ళి గజమాల అల్లి స్వామివారికి వేయొద్దా? పద పద. పదమ్మా. రా. ఓం అనంతనాభాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోకపతియే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాల జ్ఞానాయ నమః. పంతులు గారు, ఈ పూజ కార్యక్రమం అంతా ఎప్పుడు పూర్తవుతుంది? అమ్మా, కోనేటి నీటితో అభిషేకం చేశాక గజమాలను అలంకరించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించడంతో ఈ పూజ పూర్తవుతుంది. పెద్దవారు మీరు మధ్యలో విరామం తీసుకుని రావచ్చు. పర్వాలేదు పంతులు గారు. మేడం వసుంధర గారు వచ్చారు. రమ్మన్నా. నీకోసమే ఎదురు చూస్తున్నావు. 10 నిమిషాల్లో గజమాల అల్లి పెడతాను మేడం. 10 నిమిషాల్లో గజమాల అల్లి పెట్టాలి. భగవంతుడి అండుంటే అన్ని పనులు టైంకి పూర్తయిపోతాయి. చీమకు కూడా హాని తలపెట్టిన వసుంధర నా కొడుకు యోగక్షేమాలు కోరుకుంటూ నిష్ఠతో గజమాల అల్లుతుందని అనుకుంటున్నాను. తప్పకుండానండి. స్వామి, వంశీకృష్ణ రాకుండా వచ్చినా గొడవ పడకుండా చూడు. ఓం నమో నారాయణాయ. అన్నయ్య, అన్నయ్య, వినపడుతుందిరా? కనబడుతుందా కోనేరు? చాలాసేపటి నుంచి పరధ్యానంలోనే ఉన్నారు. గోవిందనామాలు గుర్తు చేసుకుంటున్నారా ఏంటి? గడిచిన జ్ఞాపకం గుర్తొచ్చిందిరా. ఆ అమ్మాయికి రుణపడి ఉన్నాను. మహానుభావురాలు ఎవరో గాని మీ వేగానికి కళ్ళెం వేసింది. అత్తయ్య,
నేను కాకుండా ఇంకెవరో బావకి భార్యగా వస్తే బావుంటుందని పూజ జరిపిస్తున్నావు కదా? అలా అని నేను అడ్డు చెప్పను. ఈ పూజ పరిపూర్ణం కాకపోతే ఫలితం ఉండదు కదా. బావ కోనేటి జలం తెచ్చినా వచ్చిందెవరో అది గజమాల అల్లినా చివర్లో అయితే కర్పూర నీరాజనం ఇవ్వాలి కదా. అందుకే ఆ కర్పూరంలో ఈ ఉప్పు వేస్తే చిటపటలాడి వ్రతం భంగం అవుతుంది. పంతులు గారు, స్వామివారి సహస్రనామాలతో పాటు గజమాల అల్లడం కూడా పూర్తయిపోయింది. భేష్, సమయానికి గజమాల చక్కగా లేవు. అంతా స్వామివారి దయండి. మేడం, నేనింక బయలుదేరుతాను. ఆనందొస్తాడుండమ్మా. పర్వాలేదండి, ఇది నేను డెకరేషన్ పని అనుకోవడం లేదు, పుణ్యకార్యం అనుకుంటున్నాను. అయినా సరే స్వామివారి ప్రసాదం తీసుకుని కానుక తీసుకుని వెళ్ళమ్మా. అమ్మా, గజమాలు అల్లేవు కాబట్టి పూజ అయ్యేంత వరకు నువ్వు ఉండాలమ్మా. రామరామా, ఇప్పుడు వంశీకృష్ణ వచ్చాడంటే రామరామే. పెద్ద బాబు గారు, చిన్న బాబు గారు వచ్చారు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? వాడు అసలే పిచ్చోడు. బాబు, మీ చేతులతోనే స్వామివారి దగ్గర పెట్టండి. ఆనంద్, చూడు. ఏమైందండి? కళ్ళలో ఏదో పడిందప్పు.